ఇవాళ ఒక్కసారి మనందరం కూడా ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల హామీలో దగ్గర 2.5 లక్షల టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి, మేము వచ్చిన వెంటనే భర్తీ చేస్తాం, ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి కండక్ట్ చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి మరి తూతూ మంత్రంగా ఒక 6,000 మందికి మాత్రమే, అది కూడా తక్కువ టైం 30 రోజుల్లోనే మొత్తం ప్రక్రియ అంతా పూర్తి చేసే విధంగా అవకతవకలతో కూడినటువంటి కార్యక్రమాన్ని చేశారు. విద్యా వ్యవస్థను మొత్తాన్ని కూడా సర్వనాశనం చేశారు. మరి ఆ రోజున స్కూల్స్ ఏదైతే ఉన్నాయో ఎయిడెడ్ స్కూల్స్ మొత్తాన్ని కూడా ఆస్తులు కొట్టేయడానికి ఎయిడెడ్ స్కూల్స్ అన్నింటినీ కూడా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాన్ని చూసాం. రిజల్ట్లో కూడా చూస్తే 10th క్లాస్ రిజల్ట్లో దగ్గర 2 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. టోటల్ విద్యా వ్యవస్థనే సర్వనాశనం చేసినటువంటి సందర్భాన్ని చూసాం. దాదాపు 3వ స్థానంలో, భారతదేశంలోనే విద్యా వ్యవస్థలో 3వ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని 19వ స్థానానికి దిగజార్చినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన గత గవర్నమెంట్లో, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో జరిగింది. కానీ ఇవాళ మొత్తం ప్రక్షాళన చేసి యువనాయకుడు నారా లోకేష్ గారు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి విద్యా విధానాన్ని అంతా కూడా ఆయన ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహిస్తూ ఈ మెగా డిఎస్ని ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసినందుకు మరొకసారి నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.